గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఎస్సీయూ భూముల వివాదం కొనసాగుతూ ఉంది. ఈరోజు నిరసన వ్యక్తం చేసినటువంటి విద్యార్థులపైన లాఠీ విరిగింది, విచక్షణ రహితంగా కొట్టారు. వీరికి మద్దతుగా హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ లోపల పనిచేసేటువంటి సిబ్బంది కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. రేపటి నుంచి మేము కూడా వారికి మద్దతుగా రోడ్డుపైకి ఎక్కుతా ఉన్నాం, ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. విజయ్ గారు, ఎందుకు ప్రభుత్వం అంత పట్టుదలతో ఉంది యూనివర్సిటీ భూములపైన? ఏం జరుగుతుంది అసలు? ఎందుకు అంత సీరియస్గా ముందుకు వెళ్తా ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో నుంచి భాగంగానే పురుడు పోసుకున్నటువంటి విశ్వవిద్యాలయము హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఆనాడు తెలంగాణ ఉద్యమం 1969లో విరోచితమైన పోరాటంని గుర్తించి ఒక 6 సూత్రాల పథకం తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఆ రోజు హైదరాబాద్కి సెంట్రల్ యూనివర్సిటీ అదొక భాగంగా పెట్టి 2300 ఎకరాల భూమిని కేటాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్కి విశ్వవిద్యాలయం తీసుకొచ్చాయి. ఈనాడు అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇచ్చినటువంటి విశ్వవిద్యాలయ భూములను ఎందుకు అప్పనంగా లాక్కుంటా ఉన్నావు, ఎందుకు అప్పనంగా తెగనమ్ముతా ఉన్నావు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఇండస్ట్రీ మంత్రి శ్రీధర్ బాబు గారు, వీళ్ళిద్దరు కూడా అదే విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ఆ విశ్వవిద్యాలయ ప్రోడక్ట్స్ అయి ఉండి ఇంత స్థాయికి ఎదగడానికి అవకాశం కల్పించినటువంటి ఆ తల్లి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఆ కేంద్రం నుంచి చదువుకొని వచ్చారో ఆ యూనివర్సిటీని విద్యార్థులను అవమానపరిచే విధంగా ఇద్దరు మంత్రులు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అక్కడ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంత వ్యక్తులే కాక ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల అనేక రాష్ట్రాల విద్యార్థులు అక్కడ వచ్చి చదువుకుంటా ఉన్నారు. మా యూనివర్సిటీ భూములని మమ్మల్ని కాపాడుకోవాలి, మా భావితరాలకు మేము ఇది ఒక మార్గం చూపించాలంటే మా భూములు మాకుండాలని అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు రేవంత్ రెడ్డి గారు ఒక పోలీసు రాజ్యాన్ని, పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాన్ని ఒక పోలీస్ క్యాంపులుగా ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. మహిళలను చూడకుండా విద్యార్థులను, అదేవిధంగా ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల ఒక మహిళా విద్యార్థులను కూడా చూడకుండా, మహిళా పోలీసులు లేకుండా మహిళలను కూడా జుట్టు పట్టి బట్టలు లాగుతూ ఈరోజు విచక్షణారహితంగా వారి మీద లాఠీలు దులిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇది మీ యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ స్వేచ్ఛ, మీరు ప్రజాస్వామ్యాన్ని మీకు అందిస్తున్నామని చెప్పేసి స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా భూములను అమ్మకండి వారు రోడ్ల మీదకి వచ్చి వారు ప్రశ్నిస్తే వారి మీద లాఠీలను ఈరోజు ఉలిపించి. ఎందుకు ఇంత పట్టుదల ప్రభుత్వము? విద్యార్థులు ఇంత నిరసన వ్యక్తం చేస్తుంటే వారికి సంలాయించవచ్చు, చెప్పొచ్చు ప్రభుత్వ భూములు అని చెప్తా ఉన్నారు. అంతవరకు క్లారిటీ ఉంది. ప్రభుత్వ భూములు అంటే అమ్మాలని రూల్ ఏం లేదు కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గతంలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ స్వాప్నికులు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల పాటు వికాసం వైపు ప్రయాణం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విధ్వంసం వైపు వెళ్తూ ఉంది. అదే హైదరాబాద్లో మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, లగచెర్ల కావచ్చు, ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం భూముల మీద ఈరోజు కన్నుబడింది. అదేవిధంగా అక్కడ 4th సిటీ అని చెప్పేసి అక్కడ భూమి పడింది. ఈరోజు తెలంగాణలో ఎక్కడ భూమి కనిపించినా భూములను తెగనమ్ముతూ ఈరోజు ఒక రేవంత్ రెడ్డి ఒక భూముల రెడ్డిగా మారిపోయింది తప్ప ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, ఈ రాష్ట్రానికి ఎలాంటి సేవ చేయట్లేదు. వారు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు తుంగలో తొక్కి 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసి మాయ మాటలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు హామీలను అమలు చేయలేక ఈరోజు పైసలు లేవు, డబ్బు లేదని హైదరాబాద్ భూములని భావి తరాలకు ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ఈ భూములని, ఉపయోగపడేటువంటి భూములను ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పర్యావరణాన్ని, ఫ్లోరా ఫోనాన్ని ఈరోజు సర్వనాశనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ అక్కడ విద్యాశాఖ మా దగ్గర ఉంది, విద్యాశాఖ పటిష్టం కోసం ప్రయత్నం చేస్తున్నామంటే మీరు భూములు అమ్ముకుంటారు, భూముల రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు అట్లా స్టేట్మెంట్? ఎక్కడండి విద్యాశాఖ నీ దగ్గర పెడితే రేవంత్ రెడ్డి గారు, భూముల రెడ్డి గారు ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీరు ఒక ఆంక్షలను ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారని మాకు ఇప్పుడు ఒక ప్రశ్న వస్తూ ఉంది.
ఎందుకంటే ఆ ఆంక్షలు ఉంటే విశ్వవిద్యాలయంలో ఎవరు ఉద్యమాలు చేయరు, ఎవరు పోరాటాలకు రారు. కాబట్టి అవసరమైతే ఉస్మానియా భూములు కూడా అమ్ముకోవచ్చని ఒక కుట్ర దాగి ఉందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయం అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా విశ్వవిద్యాలయ భూముల మీద కూడా కన్నుబడింది. హైదరాబాద్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ రాజేంద్ర విశ్వవిద్యాలయం 100 ఎకరాల భూములని అక్కడ బదలాయించడం జరిగింది. మొత్తం కూడా విశ్వవిద్యాలయాల భూముల మీద ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పరిపాలించమని చెప్పి ముఖ్యమంత్రి చేశారా? రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తమని మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారా రేవంత్ రెడ్డి గారు? ఆ విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాలా. అసలు ఈ 400 ఎకరాల మీద నీ యొక్క కార్యాచరణ ఏంటి? ఎవరికి కేటాయిస్తావు? అదానికి కేటాయిస్తావా? అంబానీకి కేటాయిస్తావా? లేదా ఎవరికి నీ మంత్రుల్లో ఉన్నటువంటి మంత్రులందరూ పంచుకుంటారా? దాని మీద సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలు అమలు చేయాలి కాబట్టి జీవో 54 తీసుకొచ్చి టీజీఐఎస్ఎస్ ద్వారా ఆ భూములని ఈరోజు 10,000 కోట్ల రూపాయల ఐసిఐసి బ్యాంకు దగ్గర తాకట్టు తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలని అప్పుగా తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ భూములను తెగనమ్మి ఈరోజు 30,000 కోట్ల రూపాయలని సమీకరించుకోవాలనే ఒక దుర్బుద్ధితో ఎఫ్ఆర్బిఎం లోబడి మేము అప్పులు చేస్తున్నాము, ఎఫ్ఆర్బిఎం లోబడి మేము ఒక ఆదాయ వనరులను మేము సమీకరించుకుంటున్నామని కేంద్రానికి ఎఫ్ఆర్బిఎంకు లెటర్ రాసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు భూములను తెగనమ్ముతా ఉంటే విద్యార్థులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడే మాకు ఒక వార్త తెలిసింది, హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినట్టు తెలిసింది. హైకోర్టు కూడా రేపటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేయదు. ఒకవేళ ఆ భూమి ప్రభుత్వానిది అయితే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం భూమి కాకపోతే ఎందుకు రాత్రికి హైకోర్టుకు 4 రోజులు సెలవు వచ్చిందని రాత్రికి వందలాది జేసీబీ బుల్డోజర్లను పెట్టి అక్కడ చెట్లని నేలమయం చేశావు, చెట్లను నేలమట్టం చేస్తా ఉన్నావు? ఎందుకు అక్కడ జీవరాశులను బ్రతకనిస్తలేవు? ఎందుకు నెమ్మలని ఈరోజు చంపుతా ఉన్నారు? ఎందుకు జింకలను చంపుతా ఉన్నారు? ఎందుకు పక్షులు కావని మరుస్తా ఉన్నాయి? ఇవాళ ఆ అర్థనాదాలు నీకు వినపడట్లేవా రేవంత్ రెడ్డి గారు? నీకు దండం పెట్టి చెప్తాను, విద్యార్థుల పక్షాన ఆ పక్షులను కాపాడండి, ఆ మూగ జంతువులను కాపాడండి, ఫ్లోరా ఫోన్ అన్ని కాపాడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు మీరు ద్వంద్వ వైఖరిని విడనాడండి. గతంలో అదే హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చి 2 సార్లు వచ్చారు ఒకే నెలలో. ఆ విశ్వవిద్యాలయ విద్యార్థుల మీద మీరు మాట్లాడారు. అదే విద్యార్థులు ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారికి చెవులేకి వినపడట్లేదు అని అడుగుతా ఉన్నా. నీ భూముల రెడ్డికి చెప్పు, నీ భూముల రెడ్డికి ఆదేశించు, ఆయా భూముల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి కట్టడి చేయని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా నేను ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ పరిపాలన మీది కంటే భూముల అమ్మకం పైన, ఆదాయం పెంపొందించుకోవడం పైన దృష్టి పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి. భూముల రెడ్డిగా మారిపోయారనేటువంటి స్టేట్మెంట్ కురువా విజయ్ కుమార్ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.